నేను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. అలాంటి స్థితిలో నాగన్న వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పాడలేను కానీ మొట్టమొదటిసారిగా మళ్ళా నా బ్రెయిన్లో మళ్ళీ రాత మొదలైంది. నాగన్న పాట రాయటం అనేది సులువైంది. నాగన్న మమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాడు. అడవి నుండి మైదానం వరకు కూడా తన పాటల్ని మొత్తం కూడా విస్తరించిన వాడు. నాకు నాజరు తెలియదు. నాజరు బుర్రకథ మా తాత ముత్తాతల కాడి నుంచి చెప్పేవాళ్ళు. నాజరు ఇలా చెప్పేవాడు రా, ఇలా చెప్పేవాడు రా, ఇలా ఉండేదిరా అని చెప్పేవాడు. కానీ మన కాలపు నాజరు ఎవరైనా ఉన్నాడంటే నాగన్న. నాగన్న కాలంతో నడిచి వచ్చిన ఒక విప్లవ వాగ్గేయకారుడు. నాగన్న తన త్యాగంతో తన జీవితంతో విప్లవోద్యమం ఎలా ఉండాలో అని చెప్పినవాడు. నాగన్న తన పిల్ల పాప లేకపోయినా కానీ ఆడిపాడే పిల్లల్ని తన సొంత బిడ్డలుగా పెంచి పెద్ద చేసినవాడు. నాగన్న ఒక అద్భుతమైన తన గానాన్ని, ఆ మధురమైన కంఠాన్ని ఏ సినిమా వాడికో అమ్ముకుంటే కోటాను కోటీశ్వరుడు అయ్యేవాడు. కానీ నేను పేదవాడి ఇంటిలో పుట్టాను, పేదవాడి ఇంటిలో పెరిగాను, పేదల కోసమే నా కంఠస్వరమని కంఠస్వరాన్ని ప్రభుత్వానికి ఆయుధంగా ఎక్కుపెట్టిన వాడు కామ్రేడ్ నాగన్న. కాబట్టి ఆయన చేతుల్లో చిన్నపిల్ల సృజన డ్యాన్స్ వేస్తుంటే పండు కట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అర్ధరాత్రి 12 గంటలకు సృజన డ్యాన్స్ చూసిన తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళ గూడేలతో వెళ్ళేవాళ్ళు. అలాంటి సృజనను, చైతన్యాన్ని తయారు చేశాడు, నూతనను తయారు చేశాడు. ఆ రోజు అన్నామరుడు పాట తర్వాత బయట ఉద్యమాన్ని విస్తరించడానికి పాటలు ఉండేవి కాదు. అప్పుడు తన శక్తితోటి కలిసి ఓహో రైతన్నా కూలీల పాటలు పాడే మమ్మల్ని రైతుల పాటల వైపు మళ్లించి నాగన్న గొంతులో రైతు పాట పాడాడు. సామ్రాజ్యవాదం విస్తరిస్తున్న దశలో అమెరికా కోటలను కూల్చే పాట, సద్దాం హుస్సేన్ పాట పాడాడు. నాగన్న మీరందరూ చనిపోయాడు, జోహార్లు అర్పిస్తుంటే నాకు జోహార్లు అర్పించ బుద్ధిగా ఉండలేదు. నాగన్న కవి కళాకారుడేవాడు కూడా చచ్చిపోడు, వాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాడు. అందుకనే గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, బుద్ధా మరో జన్మ ఉంటుందా అని అడుగుతాడు ఎంత శిష్యుడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు ఉంటది అని అంటాడు. మరో జన్మ ఉంటుందా అనంటే ఉంటది అని అంటాడు. ఎలా ఉంటది అని అంటే నీకు పుట్టిన బిడ్డలే నీకు మరో జన్మ అని చెప్తాడు. విజయ్ని చూస్తుంటే అజయ్ని చూస్తుంటే ఈ ప్రపంచానికి ఓ జేస్తాసు కనుక తన గొంతునిచ్చిపోయినట్టుగా నాగన్న ఈ ప్రపంచానికి పిల్లవాన్ని ఇచ్చిపోయాడు. నాగన్నకు మరో జన్మ ఈ అబ్బాయి. నాగన్న పాటలకు చావు లేదు. అది తిరుగుబాటు జరిగినంత కాలం. ఈ రోజు విన్నారు కదా, విద్యార్థుల రక్తము చిందని కోరేలేదు. యువతరమా నవతరమా ఇదే అతను కదలి రండి అని కదిలిస్తే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసి మోడీ దిగిపోయే కాలం వచ్చింది. కాబట్టి సత్సున్న తరం మాలో నేను ఓపెన్ గా చెప్తున్నాను, పార్టీల మధ్య ఎన్ని గొడవలు ఉంటాయో నాకు తెలియదు. కమ్యూనిస్టులు ఉండొచ్చు, మార్క్సిస్టులు ఉండొచ్చు, రివిజనిస్టులు ఉండొచ్చు, నయా రివిజనిస్టులు ఉండొచ్చు, గద్దర్ కానించి, నాజర్ కానించి, నాగన్న కానించి, సంజీవ్ కానించి, విమలత్త కానించి, జయరాజు కానించి, శక్తి కానించి, ఇందులో ఎవ్వడు రివిజనిస్ట్ ఉండడు. వీళ్ళందరూ కూడా పోరాట బావుటాలు ఎగరేసే
చూసిన ఉద్యమకారులే ఉంటారు. విశాలమైన ప్రపంచాన్ని ప్రేమించేవారు. మేము ఎప్పుడు కూడా గద్దరన్న కానీ మేము కానీ, సంజీవ్ కానీ మేము కానీ, విమలక్క కానీ మేము కానీ, శక్తి కానీ మేము కానీ మాకు ఏ రోజు బ్యానర్లు అడ్డం కాదు. మార్క్సిజం విస్తరించడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా మాకు ఉపయోగపడ్డది. పాట ఎంత నాగన్న మేము శక్తి పాట పాడుతుంటే ఖమ్మం దగ్గర ఏదో ఊరు త్వరల గుండాలు వచ్చి త్వరలు పట్టుకొని పోలీసులు పట్టుకొని స్టేజ్ నిలబడి మా మీద దాడి చేస్తే సృజన ఎక్కడో ఒక్కడ దాక్కున్నది. నాగన్న లక్ష్మణ స్టేజ్ కింద ఉండిపోయారు. మరి మేము ఎలా పారిపోవాలంటే శక్తికి కాళ్ళ గజ్జలు ఉన్నాయి, నాకు కాళ్ళ గజ్జలు ఉన్నాయి. గజ్జలు ఎటురుకుతే పోలీసులు అడ్డుకుంటున్నారు. అరే పాట ఎంత కదిలిస్తుంది మీరు ఆలోచించండి. మహబూబాబాద్ లో శ్రీనివాస్ పాటిల్ ఎదురుగా సంజీవ్ కథ చెప్తున్నాడు, ఇరాయిపల్లి వృత్తవీరుల కథ. ఆ కథలో ఏ ఊరు మీదిరా, ఏ వాడ మీదిరా, ఏ తలము మీదిరా, గణనాయకుడు ఏమిరా అంటే ఆ పిల్లలు ఇచ్చే సమాధానానికి డిఎస్పీ ఏం చేయాలో అర్థం కాక కథలో ఫైరింగ్ ఓపెన్ చేస్తాడు. సంజీవ్ పాట పాడుతుంటే నిజంగానే డిఎస్పీ జనం మధ్య నుండి ఫైరింగ్ ఓపెన్ చేస్తాడు. అరే వాడు డిఎస్పీని నేను సభలో ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయాడు. పాట అంత శక్తివంతమైనది. 1000 మంది నాయకులు చేసే పని ఒక పాటగాడు చేయగలడు. 1000 మంది కార్యకర్తలు చేసే పని ఒక్క కవి చేయగలడు. ఒక గద్దరు, ఒక గూడంజయ్య, ఒక వంగపండు ప్రసాద్, ఓ శక్తి, అనేక మంది మేము విప్లవోద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఇంత గొప్పగా ఎదగటానికి కారణం ఎవరు అని అంటే మీరు నాటిన విత్తనాలు. మీ మీద ఎంత అద్భుతమైన పాటలు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలో, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తోటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలు. చూడండి ఎంత త్యాగం ఇల్లది. దొరల భూములని పంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలింది పోసిన ఒక్క చేరు కంచి వీళ్ళు గుట్టలే. ఆకలి గప్పులు పరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి. ఎవరో ఈ బిడ్డలు. మాకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే పిచ్చి నేను అనకూడదు, అంత పిచ్చోళ్ళం. కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలలో గల్వ మందును, కడుపులొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి తిరగ మందును. మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు, మేము ఎగిరేసి ముద్దాడే పాపలు. ఎవరు ఈ కొండ కోణల్లో పులుకు పడితే పరుపు బండలే పరుపులైతాయి, నిదురపోతే మధ్య నీడలు ముద్దు పెడతాయి. అవి నేలమ్మ కలలకొచ్చి ఊసులాడురా, ఈ బుడక బిడ్డలు పొద్దుటేలా నిద్ర లేపురా. గొడవలు వస్తే మనలో మనమే సర్దుకోవాలి, ఆ గండు సీమల చూసి మనం నేర్చుకోవాలి. ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా, ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా. మనం గుండె దారిపోతే ప్రజల కంట ఎవడురా. ఏం పాటలండి. బతుకు మీద ఆశలుంటే తమ్ముడా, ఈ బంధువుకును ఎంత లేవురా తమ్ముడా. మల్లెపూల పాట కాదు చెల్లేలా, యాగాల చాలా బాట చెల్లేలా. కడుపు పండిన చెల్లె నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ కొడితే గుండె రాయి చేసుకొని చెల్లేలా. ఆ గుండె పోళ్ళకు దిలినాదే చెల్లేలా. తరాన్ని ఓ నాగన్నను, ఓ జయరాజును, ఒక శక్తిని, ఓ గద్దర్ని, ఒక వంగపండుని, ఓ సంజీవుని, ఒక విమలక్కని
సృష్టించిన మహానుభావులారా, మీ అందరికీ పేరు పేరున విప్లవాభినందనలు చేస్తూ, పాటే మా ప్రాణము, పాటే మా జీవితం, ప్రకృతిచ్చిన వరము, స్వరమేలే మా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే మా ప్రాణము, పాటే మా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే మా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరము, స్వరమేలే మా బలం. థ్యాంక్ యూ అన్నకు ధన్యవాదాలు.